హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే మనం వచ్చేసాము. ఇప్పుడు మనం ప్రజెంట్ చింతూరు జాతీయ రహదారి మార్గం పక్కనే ఉన్నాం. ఈ చింతూరు నుండి జగదల్పూర్కి వెళ్ళే జాతీయ రహదారి మార్గం పక్కనే ఉన్న సింగన్నగూడెం అనే ఆదివాసీ గ్రామాన్ని అయితే మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సింగన్నగూడెం అనే ఆదివాసీ గ్రామంలో గ్రామస్తుల జీవన విధానం మరియు వారి ఇంటి వాతావరణం, ఇక్కడున్న గ్రామస్తులతో కూడా మాట్లాడి వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. ఈ వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. దాదాపు ఈ గ్రామంలో ఒక 10 నుంచి 20 మధ్యలో ఇండ్లు మాత్రమే ఉన్నాయనుకుంటా. ఎటు చూసినా కూడా జనాలు అయితే ఎవరు కనిపిస్తలేదు. ఎవరైనా కనిపిస్తే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ? అవునా, లోపలికి రావచ్చా మేము ఒకసారి? ఏం పేరు అన్న? మీ పేరు ఏం పేరు? పూణెం ఉత్తయ. ఇల్లు మీదేనా అన్న? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇందులో? 4 సంవత్సరాలు. అంతకుముందు ఎక్కడ ఉన్నారు? అటు ఉన్నారా? అక్కడ బయట నుంచి ఇటు వచ్చారా? మీ పేరు ఏం పేరు అన్న? గంగరాజు. ఏం చేస్తారు? పని ఏం చేస్తారు? వ్యవసాయం. అంతా పొడి వ్యవసాయం చేస్తారా అన్న? సంవత్సరాలు అవుతుంది ఇల్లు నిర్మించి? 4 సంవత్సరాలు అవుతుంది. మరి ఇట్లుంటే కురవదా బాబా? ఇదంతా పైన ఇప్పుడు తాటాకుల నుంచి కొత్తది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తాటాకు అనేది కొత్తది వేస్తారు. సంవత్సరానికి కప్పేస్తారు. చూసారు కదండి ఇంటి నిర్మాణం అయితే ఏ విధంగా ఉందో. ఎవ్రీ ఇయర్ కూడా తాటాకులతోటి వర్షాకాల సమయంలో మళ్ళీ కొత్తగా అయితే వీళ్ళు కప్పేస్తారంట. అయితే మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం. ఈ గ్రామంలో ఇంకొన్ని ఇండ్లు చూడటానికైతే చూస్తున్నారు కదండి. మొత్తం కూడా ఎక్కడ చూసినా కుదురు బొంగులతో తాటాకులతో ఇండ్లను అయితే నిర్మించి అయితే పెట్టుకున్నారు. అన్ని తాటాకులు ఇండ్లేనా? బాబాయ్ ఏం పేరు మీ పేరు? వెంకటేశ్వర. రావచ్చా లోపలికి? ఏం పేరు అన్న? నువ్వు అరే ఇందాక అక్కడ ఇదే ఇల్లా అది ఆ ఇల్లా? అల్లుడు అవుతారా? ఓకే. అమ్మ పేరు ఏం పేరు? అన్నమ్మనా? కొత్తగా అలికారా మట్టితోటి? మట్టి పేడ కలిపి మట్టి పేడ తోట అయితే అలికి చాలా అంటే ఫ్లోర్ ఉన్నట్టుంది ఇక్కడంతా కూడా. సిమెంట్ కూడా పనికిరాదు అనుకుంటా. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎప్పుడు అలికారమ్మా ఇది? ఇప్పుడే అలికారా? ఓకే ఓకే. అందుకే కొంచెం తడిగా ఉంది. రైట్. ఇట్లా కూడా ఇదంతా చూడవచ్చు. పెయింటింగ్ అనేది కూడా వీళ్ళు ఏ విధంగా వేసుకున్నారు. లోపల కూడా చూడవచ్చు. చాలా అంటే చాలా మంచిగా ఉంది లోపల చూడటానికి కూడా. ఇది ధర గ్రామానికి కరెక్ట్ అయిన రోడ్డు మార్గం అయితే కూడా లేదు. 10 నుంచి 20 మధ్య ఇండ్లు అయితే ఉన్నాయంట. అక్కడ కనిపించే ఇండ్ల దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళేది బాబాయ్? ఆ గుంపుకి వెళ్ళాలి. అంటే గుంపు అని అంటారా మీరు? గుంపు అంటే ఇది ఫస్ట్ గుంపు, అది రెండో గుంప? పూణెం గుంపు అంటారు. అటు ఉన్నది అది పొడియం గుంపు అంటారు. వెట్టి గుంపు అంటారు. అంటే 3 గుంపులు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఓకే. విన్నారు కదా అండి. ఈ గ్రామంలో అయితే 3 గుంపులు ఉన్నాయంట. పూణెం గుంపు, పోడెం గుంపు, అదేంది వెట్టి గుంపు. ఇవన్నీ ఇంటి పేర్లేనా? ఇంటి పేర్లతోటి గుంపులుగా పిలుస్తారు. అవునా? ఓకే. ఎంత దూరం ఉంటుంది? అంటే ఏదైనా మనం రైతులు కూడి పెడితే పలాన్ గుంపులు రాలేదు అని పిలుస్తారు అనమాట. గుంపులు రాలేదు, పొడియం గుంపులు రాలేదు, తర్వాత మళ్ళీ వెట్టి గుంపులు రాలేదని పిలుస్తారు, చెప్తారు. ఏదైనా ఫంక్షన్లో అయినప్పుడు అట్ అయినప్పుడు కూడా పొడియం గుంపు రాలేదు, వెట్టి గుంపు రాలేదు, పూణెం గుంపు రాలేదు అని చెప్పేసి అయితే గుంపులో పేర్లు పెట్టయితే ఇక్కడ గ్రామంలో అయితే వీళ్ళని పిలవటం అయితే జరుగుతుందంట. ఏ గుంపు ఇండ్లు ఆ గుంపుకి అయితే సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది అయితే పూణెం గుంపు. ఇప్పుడు మనం చూసేది రెండో గుంపు అయితే వెట్టి గుంపు అంట. తర్వాత పొడియం గుంపు. బాబా ఎండాకాలంలో మరి ఎండ బాగానే ఉంటుందిగా, మరి కరెంటు ఫ్యాన్లు అయితే ఉన్నాయా? కరెంట్ ఉంటే ఏం చేస్తాను, ఇంకా లోపల కూర్చుంటారు ఇక. ఇదేమో అక్కడ రోడ్డుకు పెద్ద రోడ్డు పోయడానికి మట్టి తీసేది. పెద్ద రోడ్డు పోయడానికి మట్టి తవ్వుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు. మీది ఏ మండలం వస్తుంది? గ్రామం ఇది చింతూరు మండలం, కొమ్మూరు పంచాయతీ, సింగన్నగూడెం. ఎంత దూరం చింతూరు ఇక్కడ నుండి మీకు? 7 కిలోమీటర్లు ఉంటుందా? అడవికి పోతారా బాబాయ్? అడవికి వెళ్తాను.
ఏం తీసుకొస్తారు అడవిలో దుంపలు ఏం దొరకాలి ఏం దొరకతాం లేదా అడవిలో ఇప్పుడు కాలం బాగుండయి ఏముండయి ఇప్పుడు అసలు ఏముండయి ఇప్పుడు ఏమి ఉండట్లేదు ఎంత దూరం వెళ్తారా అడవిలో కంటే ఇక్కడ నుంచి కొండలు అది అడవి అంటే గుట్టలు కొండలు ఎక్కుతారా గుట్టల కొండలు దుంపలు దొరుకుతున్నాయి అడవి దుంపలు మీకు దుంపలు దొరకాయి అన్న దొరకట్లేదా వెట్టి గుంపు అనే దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ పెద్ద చింత చెట్టు కింద అయితే గుడిసెలు ఇది లాస్ట్ ఇలా బాబాయ్ ఊరి చివరికి పనికి పోయినా ఏం పేరు నాన్న లచ్చమ్మనా స్కూల్ పోతున్నావా పోతున్నావా అమ్మ ఇవాళ ఎందుకు పోలే మరి పండగ అని చెప్పి సెలవు ఇచ్చిందా మీకు వెట్టి గుంపులో ఫస్ట్ ఇంటికి అయితే మనం వచ్చేసాము ఇక్కడైతే చూడవచ్చు మీరు ఈ ఇంటి వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే ఒక్కసారి లోపలికి వెళ్తే చూడవచ్చు ఇక్కడైతే కట్టెలు పొయ్యి పెట్టి ఈ విధంగా అయితే వండుకుంటున్నారు ఇది లోపల కూడా మళ్ళీ ఒకసారి చూడవచ్చు చల్లగాలి కూడా చలికాలం అయితే చాలా దారుణంగా వస్తుంది కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా అయితే ఇంట్లో లేదు ఇక్కడే వండుకోవటం జరుగుతుంది ఇక్కడే తినటం జరుగుతుంది ఇక్కడే పడుకోవటం కూడా జరుగుతుంది ఇక వీరికి ఉన్న సామాన్లు ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్న ఇవే వీరి యొక్క సామాన్లు నిత్యావసర సరుకులు నిత్యావసరం ఇంట్లో వాడుకునేది ప్రతిదీ కూడా ఇదే ఆదివాసీల యొక్క జీవన విధానం అనేది ఈ విధంగా ఉంటుంది ప్రాంతం మళ్ళీ ఇప్పుడైతే ఈ లాస్ట్ చివరి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మనమైతే ముందుకైతే వెళ్తున్నాం బాబాయ్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబాయ్ నీకు ఎంత ఒక 40-60 ఉంటుంది అనుకుంటా 60 ఉంటాయా 65 ఉంటాయి 65 ఈజీగా ఉంటాయా ఎంతమంది పిల్లలు నీకు మాకు అబ్బాయి ఒక్కడేనా అక్క లేదు వాళ్ళ అక్క కూడా చనిపోయింది మేము ఇద్దరమే పని చేస్తున్నాం అరే చిన్న ఏం పేరా నాన్న సిద్ధు బాగుంది సిద్ధు ఈ రోడ్డు అయితే చూస్తారు కదా తాటి చెట్ల మధ్యలో ఉన్న రోడ్డు ఈ ఊరికి మరింత అందాన్ని అయితే తీసుకొస్తుంది చూడవచ్చు వీడియో అయితే ఏ విధంగా ఉందనేది మీరు క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రతిదీ కూడా ఏ విధంగా ఉందనేది పొడియం గుంపు అనే ఇంటి దగ్గరకు అయితే కూడా మనం వచ్చాం పొడియం గుంపు అంటే ఇంటి పేర్లను బట్టి అయితే ఆదివాసీ ప్రజలను అయితే పిలుస్తారంట ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏది అదా పూజారి జిల్లా మరి పూజారి అంటే గుడి ఎక్కడ ఉంది బాబాయ్ గుడి ఉందా మీ ఊర్లో పూజారి కూడా జరిపోయిందా ఇది పశువులు ఉండటానికి వాళ్ళకైతే వచ్చేసాము అంతా కూడా ఇంటి నిర్మాణం ఇవన్నీ ప్రతి ఇంటికి కూడా ఏంది పండగ నలుపుకున్నారా అమ్మ ఇదంతా అవునా ఇదేంటిది ఇక్కడ ఉన్నది అదేమో జొన్న లేదు ధాన్యం తొక్కతానికి ధాన్యం తొక్కటి ఇంట్లోకి రాగానే మొత్తం పైన చూసిన చెక్కలు తాటాకులు అలికిన గోడలు కింద పేడతో మట్టితో అలికిన ఫ్లోరింగ్ లోపలికి రాగానే చాలా చల్లగా అనిపిస్తుంది ఈ ఇంట్లో ఈ సింగన్నగూడెంలో మొత్తం 3 గుంపులుగా ఈ ఆదివాసీ గ్రామస్తులను పిలుస్తారు పూనెం గుంపు వెట్టి గుంపు పొడియం గుంపు ఈ 3 గుంపులు కూడా ఇక్కడున్న ఆదివాసీ గ్రామస్తుల ఇంటి పేర్లు ఈ గ్రామంలో మొత్తం 25 ఇండ్లు ఉన్నాయి అందరూ ఒకరికి ఒకరు చుట్టాలే అవుతారంట మధ్యాహ్న సమయం కావటంతో ఈ గ్రామంలో ఉన్నవారందరూ కూడా పనికి వెళ్ళటం జరిగింది అటవీ ప్రాంతంలో జీవనాన్ని సాగిస్తూ కనీస సౌకర్యాలకు దూరంగా ఉంటూ ప్రకృతిని నమ్ముకొని వీరి జీవనాన్ని అయితే సాగిస్తున్నారు మీలో ఎవరికైనా ఈ సింగన్నగూడెం అనే ఆదివాసీ గ్రామం నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని చూస్తున్న మీలో ఎవరికైనా నాగరికతకు దూరంగా ఉంటూ జీవనాన్ని సాగిస్తున్న ఆదివాసీ గ్రామాలు ఏమైనా ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో తెలియజేసిన గ్రామం దగ్గరికి వెళ్ళైతే ఆ గ్రామాన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది అంటే మరిన్ని వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది